Welcome to the Talking Point with me, Swapna. ప్రపంచ కప్ కొట్టిందని భారత పురుషుల జట్టు పేరు మారుమోగిపోతోంది. టీం సభ్యులకు పారితోషికం కాకుండా కోట్ల రూపాయల బహుమానాలు కూడా అందుతున్నాయి. పేపర్లు, టీవీ ఛానల్స్, సోషల్ మీడియాలో క్రికెటర్లకు ఫుల్ ఫాలోయింగ్ నడుస్తోంది. కానీ మా అమ్మాయిలు ఏం పాపం చేశారు? నేను ఈ ప్రశ్న వేయదలుచుకున్నాను. ఎందుకంటే ఇదే వారంలో విమెన్ క్రికెట్ జట్టు ప్రపంచ రికార్డు నెలకొల్పిన విషయం తెలుసు. 90 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఏ జట్టు సాధించని రికార్డు నెలకొల్పింది. అసలు విమెన్ క్రికెట్ టీం ఏ రికార్డ్ క్రియేట్ చేసింది? మరి దానికి గాను వాళ్లకు లభించిన క్రేజ్ ఏమైనా ఉందా? ఆడపిల్లలకు సారీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది మనం ఇప్పుడు అన్న విషయాలు ఒకసారి చూద్దాం. పురుషుల క్రికెట్ తర్వాత మహిళల క్రికెట్ ఆలస్యంగానే ప్రారంభమైంది. కరెక్టే. 1934లో ప్రపంచవ్యాప్తంగా మొదలైనప్పటికీ కూడా భారతదేశంలో మాత్రం స్వాతంత్రం తర్వాతే మహిళా క్రికెట్ ఊపందుకుంది. అయినప్పటికీ చాలా కాలం దాకా మహిళల జట్టుని పట్టించుకునే నాథుడే లేడు. మహిళా క్రికెట్ కోసం ప్రత్యేకంగా ఒక బోర్డు ఉండేది, కానీ దానికి నిధులు కూడా ఉండేవి కాదు. మహిళా క్రికెటర్లకు కడుపు నిండా భోజనం పెట్టే పరిస్థితి కూడా లేనేలేదు. మహిళా క్రికెటర్ల కష్టాల గురించి మాజీ క్రికెటర్ మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. ఒక మ్యాచ్లో మహిళా క్రికెటర్ బౌండరీలు 6లు కొట్టారు తప్ప డిఫెన్స్ రన్నులు చేసేవారు కాదు. మ్యాచ్ అయిపోయాక ఆ అమ్మాయిని పలకరిస్తే అసలు విషయం బయటపడిందనమాట. అసలు విషయం ఏంటని, మ్యాచ్ రోజు ఉదయం భోజనం పెట్టలేదని చెప్పి ఆకలి కోసం సమోసాలు తిని మైదానంలోకి అడుగుపెట్టినట్లు ఆ అమ్మాయి చెప్పారు. వికెట్ల మీద పరుగులు తీయడానికి ఓపిక లేక కడుపు నొప్పితో బాధపడుతూ బౌండరీలు కొట్టి బయటపడినట్టు ఆమె చెప్పుకొచ్చారు. హృదయ విదారకం కదా. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చాలా కాలం పాటు మహిళా క్రికెటర్లకు కొత్త డ్రెస్సులు కూడా ఇచ్చేవారు కాదు. పురుషుల జట్టు వాడేసిన డ్రెస్సులు తెప్పించి వాటిని సైజ్ చేయించి ఉతికించి మహిళలకు ఇచ్చేవారట. విధి లేని పరిస్థితుల్లో ఆ డ్రెస్సులతోటే క్రికెట్ ఆడుతూ నెట్టుకొచ్చే పరిస్థితులు ఉండేవన్నమాట. 2000 సంవత్సరం దాటాక మహిళా ఆటగాళ్ళు అంతా కూడా అప్పటి బీసీసీ చైర్మన్ తెలుసు కదా, మన శరద్ పవార్ గారిని కలిసి తమ కష్టాలన్నీ కూడా బయటపెట్టారు. ఆయన మహిళా బోర్డుతో మాట్లాడి వివరాలు తెప్పించుకుంటే ఆ కష్టాలన్నీ నిజమే అని తేలింది. దీంతో 2 క్రికెట్ బోర్డులను విలీనం చేసి కొంతమేర బడ్జెట్ను కూడా ఆయన పెంచగలిగారు. దీంతో కడుపు నిండా తిండి, వేసుకోవడానికి మంచి డ్రెస్సులు, ప్రాక్టీసింగ్ అవకాశాలు లభించాయి. ఇక 2005 నుంచి మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకుంది. 2005, 2017 సంవత్సరాలు ప్రపంచ కప్ ఫైనల్కి వెళ్లడం జరిగింది. 2 సార్లు కొద్దిపాటి తేడాలతో ఓటమి చవిచూసింది. 2022లో ఆసియా కప్, కామన్వెల్త్లో సిల్వర్ కప్పుని తెచ్చుకోవడం జరిగింది. విశేషం ఏమిటంటే, మహిళా క్రికెట్ టీంకి చాలా కాలం పాటు మన తెలుగు అమ్మాయి మిథాలీ రాజ్ కెప్టెన్గా వ్యవహరించారు. ఇక ఇప్పటి విషయానికి వద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ పరుగులు సాధించిన జట్టుగా శ్రీలంకకు రికార్డు ఉంది. కొలంబో మ్యాచ్లో 509 పరుగులు సాధించడం జరిగింది. ఇది పురుషుల జట్టుకు సంబంధించిన రికార్డు. కానీ మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా పేరుతో ఒక రికార్డు ఉంది. అదేంటంటే, టెస్ట్ మ్యాచ్లో 575 పరుగులు సాధించి రికార్డు నెలకొల్పింది. ఇప్పటిదాకా ఇదే ఎక్కువ శాతం పరుగులకు సంబంధించిన రికార్డు. కానీ ఇప్పుడు భారతీయ అమ్మాయిలు ఈ రికార్డును తిరగరాశారు. ఏంటంటే, ఒకే మ్యాచ్లో 6 వికెట్ల నష్టానికి 603 పరుగులు తీసి ఆ భారీ రికార్డు నెలకొల్పారు. ఇది మామూలు విషయం కాదు. దక్షిణాఫ్రికా లాంటి గట్టి జట్టు మీద ప్రపంచ రికార్డుని సాకారం చేశారు. ఇంతటి భారీ విజయాన్ని నమోదు చేసుకుంటే అమ్మాయిలకు దక్కింది నామమాత్రపు ప్రచారం మాత్రమే. పారితోషికం తెప్పించి పెద్దగా ప్రోత్సాహకాలు కూడా లేవు. అండ్ అలాగే పురుషుల క్రికెట్ ఏదైనా రికార్డు క్రియేట్ చేస్తే ఎయిర్పోర్ట్ నుంచే అసలు దండలు వేసి ఊరేగింపుగా తీసుకెళ్తారు. కానీ అమ్మాయిల పరిస్థితి మాత్రం దారుణం. ఎయిర్పోర్ట్లో దిగితే పట్టించుకునే వాళ్లే ఉండరు. క్యాబ్ కొట్టించుకుని ఇంటికి వెళ్తూ ఉంటారనమాట. అది విషయం. ప్రపంచ స్థాయిలో రికార్డు సాధించిన మహిళా క్రికెట్ టీంకి శుభాకాంక్షలు చెబుదాం. అనుకున్నంత ఖ్యాతి ఇవ్వనందుకు సారీ కూడా చెప్పేద్దాం బాస్. ఓకే, సో అది ఇవాల్టి టాకింగ్ పాయింట్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.